పెహల్గాం ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరి పారేస్తున్నాయి. కాసేపటి క్రితం పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. మరోవైపు పుల్వామా అవంతిపుర ట్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పెహల్గాం ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరి పారేస్తున్నాయి. కాసేపటి క్రితం పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. మరోవైపు పుల్వామా అవంతిపుర ట్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. మూర్తి, దాదాపు కొద్దిసేపటి క్రితం ఈరోజు ఉదయం ఏదైతే భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో 3 ఉగ్రవాదులను హతమయ్యారన్నట్లు అధికారులు ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అంటే ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఏదైతే యుద్ధ విరమణను ముగించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ ఉగ్రవాదులను ఏరివేయడమే ధ్యేయంగా భద్రతా దళాలు కదం తొక్కాయని చెప్పవచ్చు. అటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి ప్రాంతాలు కొన్ని మనకు పుల్వామా మనకు గతంలో ఫిబ్రవరి ఏదైతే 14th తర్వాత మనకు జరిగినటువంటి అంటే ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి సమయంలో పుల్వామా అన్నది చాలా కీలకమైనటువంటి ప్లేస్. అక్కడ దాదాపు టెర్రరిస్టులకు ఉండేటటువంటి కొంతమందికి పరిచయాలు కూడా ఉండడంతో ఆ ప్లేస్ని కూడా ఎక్కువగా కూడా భద్రతా దళాలు ఎప్పుడు కూడా అక్కడ బందోబస్తుతో ఉండేటటువంటి వ్యవస్థ. అయితే ఏదైతే మనకు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి జాబితాలో ఒక 14 మందిది మొత్తం ఒక హిట్ లిస్టును కూడా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది కీలక వ్యక్తులను వాళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఈ పుల్వామా ప్రాంతంపై దాదాపు నిన్నటి సాయంకాలం అంటే మొన్న ఏదైతే సోఫియాలో జరిగినటువంటి ప్రాంతము అది కూడా ఒక కీలక ప్రాంతం, తీవ్రవాదులకు ఒక అడ్డా అని చెప్పవచ్చు. ఏదైతే టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అంటే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి దాని శాఖ ఇది మనకు టీఆర్ఎఫ్. ఈ పెహల్గాం దాడిలో కూడా టీఆర్ఎఫ్కి సంబంధించినది ఇది మేమే చేసామంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భం ఒకవైపు. దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ కానీ తర్వాత ఏదైతే సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మనకు సోఫియా తర్వాత మనకు పుల్వామా తర్వాత అవంతి అన్నటువంటి ఒక ప్లేసుల్లో వీళ్ళు ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో మొత్తం అంతా కూడా ఒకవైపు అంటే దాదాపు 48 గంటలు కాకముందే మొన్న ఒక 3 తీవ్రవాదులు భద్రతా దళాలు మొత్తం అంతా కూడా వాళ్ళని హతమార్చాయి. మరి ఇప్పుడు కూడా మరొక 3 కూడా హతమార్చారు. అయితే ఏదైతే దాదాపు 48 గంటల్లో 6 మిలిటెంట్లను ఉగ్రవాదులను ఇక్కడ హతమయ్యారు. అయితే ఏదైతే పుల్వామా అన్నది చాలా కీలకమైనటువంటి ప్లేసు. మనకు ఫిబ్రవరి 14th 2019లో జరిగినటువంటి పుల్వామా అనేటువంటి ప్లేస్లోనే ఇది పుల్వామా దాడి జరిగింది. అప్పుడు చాలా మన భారత సైనికులు కూడా మరణించిన సందర్భం. అదే ప్లేస్లోనే అక్కడనే చాలా మందికి కూడా ఉగ్రవాదులకు కొంత స్థావరాలు ఉన్నట్లు తర్వాత వారికి సంబంధించినటువంటి కొన్ని కుటుంబాలు కూడా వీళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఏదైతే 14 హిట్ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకొని ముందస్తు సమాచారంతో అక్కడ కూంబింగ్ నిర్వహించి వాళ్ళని పట్టుకోవడంలో మాత్రము ఈరోజు ఏదైతే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అక్కడ భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు మధ్య జరిగిన పోరులో మొదట ఒక వ్యక్తి మరణించారు. తర్వాత మరి 2 కూడా వారు దొరకడము తర్వాత వాళ్ళని ఏదైతే కాల్పులలో వాళ్ళు కూడా హతమైనట్లు కూడా ప్రకటించారు. అయితే వారు ముఖ్యంగా వాళ్ళ పేరు మాత్రం మనకు అహ్మద్ షేక్ అనేటువంటి వ్యక్తి. ఇతడు పుల్వామా వాసి. ఇతడు అక్కడే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాడు. మరొకరు అమీర్ నజీర్ అనేటువంటి వ్యక్తి, ఇతడు కూడా పుల్వామా వాసి. తర్వాత యాసర్ అహ్మద్, ఈ 3 కూడా పుల్వామా వాసులు. వీరు ఏదైతే భద్రతా దళాలు వస్తున్నారన్నటువంటి సమాచారం ముందుగా వారికి తెలియజేయడంతో వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగానే మధ్యలోనే ఈ ఎదురు కాల్పులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మూర్తి. రైట్. సో ప్రధాని ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పినందుకు ఈ ఉగ్రవాదులను హతమార్చడం అనేది మరో సంకేతంగా మనం భావించవచ్చంటారా?
ఖచ్చితంగా ఏదైతే ఆపరేషన్ సింధూరు ఇది ముగియలేదు, ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని చెప్పిన సందర్భం ఒకవైపు, మరొక వైపు ఏదైతే తీవ్రవాదాన్ని అంటే ఇది టెర్రరిస్ట్ ఫ్రీ కాశ్మీర్గా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ విధంగా ఒకవైపు ఏదైతే పాక్ కవ్వింపు చర్యలు చేపడుతుంది, నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాదులను ఉసికొల్పి దేశంలోకి చొచ్చుకొని వచ్చే ప్రయత్నాలు ఒకవైపు చేస్తున్నా, దానికి తగ్గట్టుగానే అక్కడ ఉండేటటువంటి సైనిక వ్యవస్థని కూడా ఒకవైపు నిర్మించారు. కానీ మరొక వైపు తీవ్రవాదాన్ని ఏదైతే అంతమొందించే విధంగా జమ్మూ కాశ్మీర్ అంతా కూడా అటు అమృత్సర్లో కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని, అంతేకాకుండా మనకి ఇక్కడ ఏదైతే పెహల్గావ్ దాడిలో ఉగ్ర దాడిలో సహాయం చేసినటువంటి వారు, తర్వాత ఉగ్ర దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళ సమాచారం అందిస్తే వాళ్ళకి 20 లక్షల రూపాయలు కూడా బహుమానం అన్నది కూడా ప్రకటించడము, దీనికి సంబంధించినటువంటి ఒక ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఇవ్వడము, మీ ఎవరైతే సమాచారాన్ని అందిస్తారో వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఒకవైపు చెప్పడంతో దానితో ఈ మొత్తం అంతా కూడా ఏదైతే దాదాపు 48 గంటల్లో ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం కూడా ప్రజలు కూడా ఇస్తున్నట్లు కూడా, ఎందుకంటే వారి ఎవరైతే సమాచారాన్ని అందిస్తున్నారో వారి సమాచారం కూడా గోప్యంగా ఉంచడంతో చాలా మంది కూడా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలి, తర్వాత ఏదైతే పెహల్గావ్ దాడిలో ఇక్కడ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది కూడా ముందుకు వస్తూ ఈ ఏదైతే టోల్ ఫ్రీ నంబర్కి కూడా సమాచారం ఇస్తున్నట్లు కూడా, దానితో భద్రతా దళాలు ముందస్తుగానే అక్కడికి వెళ్ళే సమాచారాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ ఉగ్రవాదులను హతమార్చే దాంట్లో ఇదొక కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పవచ్చు. మూర్తి. రైట్ మక్కల, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.